Audio Jungle. Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మేము ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అంతా టెంపుల్స్ కవర్ చేయడానికి చాలా టెంపుల్స్ కవర్ చేసాము. ఈరోజు 7 టెంపుల్స్ కవర్ చేసాము. ఎక్కువ శివాలయాలు చూసామన్నమాట. అందులో మేము ఇట్లా జర్నీలో ఉన్నాము ప్రజెంట్ అయితే. చూడండి, మాకు ఫస్ట్ మేము అన్ని ఈస్ట్ గోదావరి సైడ్ టెంపుల్స్. యాక్చువల్గా వాడపల్లి చూడడానికి వెళ్తున్నాము. వాడపల్లి కోనసీమ తిరుమల ఉంది కదా, చాలా ఫేమస్ అది. 7 ఏదైనా కోరిక కోరుకొని 7 వారాలు దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక ఫలిస్తుందన్నమాట. సో మేము యాక్చువల్గా ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి 7 వారాలు కూడా చేస్తున్నాము. ఇదిగో ఇదైతే వారాహి టెంపుల్. ఇది వారాహి అమ్మవారి టెంపుల్. వెళ్ళేప్పుడు కొవ్వూరులో ఉంటుంది ఇది. ఈ అమ్మవారిని కూడా 5 వారాలు దర్శనం చేసుకొని కందదీపం పెట్టుకుంటారు. యాక్చువల్గా మా వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్తున్నారు. కొంచెం మందికి 5వ వారం అయిపోయింది వేళ. సో ఈవినింగ్ మళ్ళీ వచ్చి కందదీపం పెట్టుకుంటారనమాట. అంటే మార్నింగ్ దర్శనంతో 5 వారాలు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి కందదీపం పెట్టుకుంటారు. సో ఈ గ్యాప్లో మేము ఫస్ట్ వారాహి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా వాడపల్లి వెళ్ళిపోయామన్నమాట. ఇదే టెంపుల్. నెక్స్ట్ దర్శనం అయిపోయింది వారాహి అమ్మవారిది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆన్ ది వే చాలా బాగుంటుంది. అంతా వాటర్ ఉంటుంది సైడ్ అంతా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వే అయితే. చాలా బాగుంటుంది. మా పిక్స్ అన్నీ కూడా ఒక చిన్న వీడియోస్ లాగా నేను ఆల్రెడీ పెట్టాను, చూడండి అందులో. ఇదైతే మీకు టెంపుల్ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము వెళ్తూ ఆన్ ది వేలో తోటలన్నీ చాలా బాగుంటాయి. పువ్వుల తోటలు, కనకాంబరాలు ఉంటాయి, చామంతులు ఉంటాయి, బంతులు ఉంటాయి, లిల్లీలు ఉంటాయి. అన్నీ మేము సరదాగా ఒక కనకాంబరం తోటలోకి వెళ్ళాము. కొన్ని పిక్స్, వీడియోస్, షార్ట్స్ అట్లా కొన్ని షూట్ చేసుకున్నాము. అలాగే పువ్వులు కూడా కొన్నామన్నమాట. యాక్చువల్గా మా ఊర్లోనైతే మూర 100 రూపాయలు కనకాంబరాలు. ఇక్కడైతే 4-5 మూరలు కలిపి 50 రూపీస్ అట్లా తీసుకున్నాము. అంటే కట్టని పువ్వులు ఒక కవర్ ఇస్తారు. మరి మనం కట్టుకుంటే ఒక 4 మూరలు అవుతుంది. 3 నుంచి 4 మూరలు అవుతుంది. చాలా చీప్ అనమాట. ఫ్లవర్స్ ఫ్రెష్గా బాగుంటాయి. కనకాంబరం తోటైతే నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి. నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నేను చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకైతే. బాగుంది తోట కూడా, కనకాంబరాలన్నీను. తర్వాత చూసుకొని వాడపల్లి వెళ్ళిపోయాము. ఈ వాడపల్లి అయితే ప్రెమిసెస్ అంతా ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి మొబైల్ తీసుకెళ్ళనివ్వరు. సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాము. నెక్స్ట్ మురమండ అంటారు శివాలయం ఉంటుందన్నమాట అక్కడ. వీరేశ్వర స్వామి. ఆ శివాలయంలో నిత్య కళ్యాణాలు జరుగుతాయి. అంటే ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద కళ్యాణం చేయించుకున్నా, లేదంటే దర్శనం చేసుకొని వాళ్ళు ఉండంగా చేయించుకున్నా చాలా మంచిది. ఖచ్చితంగా కూడా వాళ్ళకి పెళ్ళి అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయన్నమాట. సో అలా వీరేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామన్నమాట. టెంపుల్ చూపిస్తాను. ఇంకా ఆన్ ది వేలో బాగుంటాయి ఇవన్నీ. ఇలా కల్వర్ట్స్ ఉంటాయి, సీనరీస్ ఉంటాయి. అసలు కోనసీమ ఏరియాలో ప్రయాణం చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇది వీరేశ్వర స్వామి దేవాలయానికి ఎంట్రన్స్ అన్నమాట. ఈ టెంపుల్ అయితే 12 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. సో మేము వాడపల్లి దర్శనం చేసుకొని చాలా ఫాస్ట్గా వచ్చేసాము. మాకు దేవుని దర్శనం దొరికింది, మిస్ అవ్వలేదన్నమాట. 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది ఈ మురమండ శివాలయం అయితే. నిత్య కళ్యాణాలు జరుగుతాయన్నమాట ఇక్కడ. బాగుంటుంది టెంపుల్. ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవి జరుగుతాయని ప్రతీతి. ఇక్కడ నిత్య కళ్యాణాలు జరుగుతాయి. ఇదంతా మండపాలు అన్నమాట. కళ్యాణ మండపం ఉంటుంది, ఎప్పుడూ డెకరేట్ చేసే ఉంటుంది. నిత్య కళ్యాణం జరుగుద్ది కదా శివపార్వతులది. ఇదిగో ఈ పక్కన కనిపిస్తుంది కదా,
అదే కళ్యాణ మండపం. ఎప్పుడు ఎప్పుడు నిత్య కళ్యాణాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. వాటి గోడల మీద వాటికి సంబంధించిన శివపార్వతుల కళ్యాణం, దక్షయజ్ఞం అట్లా కొన్ని ఘట్టాలన్నీ బొమ్మల రూపంలో ఉన్నాయి. చాలా బాగున్నాయి అవి కూడా. ఇంకా మేము టెంపుల్ అంతా చూసుకుంటూ అవన్నీ షూట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. బాగుంది. ఇవన్నీ ఎప్పుడో పురాతన కాలం ఓల్డ్ టెంపుల్స్ కదా, చాలా బాగుంటుంది. అంతా ప్లెజెంట్గా ఉంటుంది. టెంపుల్స్లో మనం కూర్చుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది కదా. ఎప్పుడు బిజీ లైఫ్స్లో ఒకేలాగా మనం లైఫ్ లీడ్ చేయకుండా అప్పుడప్పుడు ఇట్లా డివోషనల్ ట్రిప్స్ అని అవన్నీ తీసుకుంటుంటే మనకి చాలా బాగుంటుంది రీఫ్రెష్గా. ఇది కళ్యాణ మండపం, నిత్య కళ్యాణ మండపం. ఎప్పుడు అలా ఫ్రెష్గానే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. సో మేము ఇవన్నీ చూసారా, బొమ్మలు ప్రతిదీ కూడా కళ్యాణ ఘట్టాలు కానీ, దక్ష యజ్ఞం కానీ, శివపార్వతుల కళ్యాణం అవన్నీ కూడా అలా గోడల మీద బొమ్మల రూపంలో వివరంగా ఉంటాయన్నమాట ఆ మండపంలో. మేము ఇంక ఇవన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా ఫస్ట్ టైం చూశాను. జనరల్గా ఫ్యామిలీస్తో కూడా తిరుగుతూ ఉంటాము. అయితే ఇటు సైడ్ కవర్ చేయలేదు మేము. మనకి ఈస్ట్ గోదావరిలో చాలా ఎక్కువ శివాలయాలు ఉంటాయి. ఎక్కువ శివాలయాలు, టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువ అటు సైడే ఉంటాయి. మరి మేము ఇంకా చూసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కుండలేశ్వరం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు కుండలేశ్వరం అంటే మనం కాశీ వెళ్ళడానికి ముందర ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్ళాలి అని ఈ మధ్యనే తెలిసింది మాకు కూడా. మేము యాక్చువల్లీ ముందు కాశీ వెళ్ళొచ్చేసాము. తర్వాత ఎప్పుడైనా ఇది దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అనుకోకుండా నాకు దర్శన భాగ్యం దొరికింది. ఇది 1 o'clockకి క్లోజ్ అయిపోతుంది అనమాట. మేము లక్కీగా మాకు 5 minutes ముందు రీచ్ అయ్యాం. మేము చక్కగా దర్శనం చేసుకున్నాము. కుండలేశ్వరం టెంపుల్ అన్నమాట ఇది, కుండలేశ్వర స్వామి. అలాగే ఇక్కడ వృద్ధగంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, ఎప్పటికీ యవ్వనస్తులుగా ఉంటారు అని ఒక ప్రతీతి. స్థల పురాణం అది చెప్పారనమాట. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంది కుండలేశ్వర స్వామి గుడి పక్కన. అలాగే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇది వృద్ధగంగా నది. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. మనం స్నానం చేసుకుంటే చాలా మంచిదట. మా వాళ్ళందరూ ప్రిపేర్డ్గా వచ్చారు, బట్టలు అవి తీసుకొని. ఇక్కడ స్నానం చేసుకోవడానికి వాటర్ అది బాగుంది. అలాగే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ అది బాగానే ఉంది. సో ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా స్నానం చేసుకొని అంతా చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్రెండ్స్తో వస్తే ఇంకా వీలుగా ఉంటుంది. అయితే కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడు విన్నాను నేను చాగంటి గారి ప్రవచనాల్లో, కాశీ వెళ్ళక మునిపే కుండలేశ్వరం దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతనే కాశీ వెళ్ళాలని ఆయన చెప్పారు. మేము ముందుగా కాశీ వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాము. అనుకోకుండా మాకు దర్శనం కలిగింది. ఇది వృద్ధగంగా నది అన్నమాట. ఇక్కడ కాకి స్నానం చేసిన హంసలా మారిపోతుందట అని ప్రతీతి. అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత కాశీకి వెళ్తే ఇంకా బాగుంటుంది దేవుడి అనుగ్రహం అని ఒక ప్రతీతి అన్నమాట. మేము ఇంక ఇవన్నీ చూసుకుంటూ స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముక్తేశ్వరం వెళ్ళామన్నమాట. ముక్తేశ్వరం అంటే అది కూడా శివాలయమే. అది ముక్తి ప్రసాదిస్తాడట, అది కూడా శివాలయమే. ముక్తేశ్వరం వెళ్ళాము. ఇది మనకి వెళ్తూ ఉంటే ఆన్ ది వే చాలా టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాట. హ్యాపీగా అన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇది ముక్తేశ్వరం టెంపుల్ అన్నమాట. చాలా పురాతనమైనది, రాతి కట్టడం, అంతా స్తంభాలతో ఉంటుంది. దాని ఎదురుగానే కొత్త శివాలయం కట్టారు, అది ముక్తేశ్వరమే. ఇది రాతి కట్టడంతో ఉంది, పాతది పురాతనమైనది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీని ఎదురుగా కొత్తది కూడా కట్టారు. అన్ని శివాలయాలే ఉన్నాయి అన్నమాట.
ముక్తేశ్వరం. టెంపుల్స్ అన్నీ ఒక్కో టెంపుల్కి ఒక్కో స్థల పురాణం ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళేప్పటికీ పూజారి లేరనమాట. అయితే బయట నుంచే దర్శనం దండం పెట్టేసుకుని అప్పటికే 1 దాటిపోయింది. మన కుండలేశ్వరంలోనే 1 వరకు దర్శనం అంతే. తర్వాత మేము పంటి మీద కారుతో సహా డైరెక్ట్ పంటి ఎక్కిచ్చేసి అది గోదావరి దాటామన్నమాట. చూస్తున్నారు కదా, ట్రాక్టర్ ఎక్కిస్తున్నారు పంటి మీదకి. చాలా భయం అనిపించింది నాకైతే. పంటితో మన వెహికల్స్ అన్నీ మనుషులతో సహా ఎక్కేసి అవతల దాటిచ్చేస్తారు. దాటిచ్చేసిన తర్వాత కోటిపల్లి వెళ్తాం మనం. కోటిపల్లిలో కూడా ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం విశిష్టత ఏంటంటే చాలా చిన్నది శివాలయము. మన స్టేట్లోనే చిన్న లింగం అన్నమాట. అది దర్శనం చేసుకున్నాము. అయితే కోటిపల్లి చూసిన తర్వాత నెక్స్ట్ ద్రాక్షారామం వెళ్ళాము. ద్రాక్షారామంలో ఇది ద్రాక్షారామం అనమాట. ద్రాక్షారామంలో శివాలయమే, ఇది శివాలయమే. ఇక్కడ ఏంటంటే ఇది మన స్టేట్లోనే అతిపెద్ద లింగం అన్నమాట. అతి చిన్న లింగము, అతిపెద్ద లింగము 2 దర్శనం ఒకరోజే చేసుకున్నాం మేము. ఆ తర్వాత బ్యాక్ అయిపోయాము. వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చేసి కందదీపం పెట్టుకున్నాం అన్నమాట. కందదీపం పెట్టుకొని అమ్మవారికి గాజుల మాల, పసుపు కుంకుమల మాల అన్నీ పెట్టుకున్నారు. అంటే మా వాళ్ళు 5 వీక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా నాకైతే కంప్లీట్ కాలేదు. ఇట్లా మా డివోషనల్ ట్రిప్ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోని దర్శనాలన్నీ కలిగాయన్నమాట మాకు. ఎంతో హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.